హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ప్రియాంక అండ్ క్రియేటివ్ బ్లాగ్స్. నేనైతే వాళ్ళ గురించి అసలు రెస్పాండ్ అవ్వకూడదు అనుకున్నాను, కానీ అవుతున్నాను. అందుకు రీజన్ ఏంటి అంటే, ఈ విధంగా అబద్ధాలు చెప్పి బతికే వాళ్ళు యూట్యూబ్లో చాలా అంటే చాలా ఎక్కువ మంది అయిపోయారనమాట. అందుకోసం అని చెప్పి నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో ఏంటి అనేది మీరు థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది. సో వాళ్ళ గురించి అనమాట. వాళ్ళ గురించి ఏం చెప్పాలి అనుకుంటున్నా అంటే, ఆల్రెడీ ఒక డ్రామా అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వ్యూస్ అయితే చాలా అంటే చాలా తగ్గిపోయాయి అనమాట. అంటే జనం అందరికీ తెలిసిపోయింది వీళ్ళు చేసేదంతా కూడా చీటింగ్ అని చెప్పేసి అందరికీ తెలిసిపోయింది. అందుకోసం అని చెప్పి అందరూ ఏం చేస్తున్నారంటే, వ్యూస్ తగ్గిపోతున్నాయి, ఎవరు చూడట్లేదు. అందుకోసం అని చెప్పి కొత్త డ్రామా అనేది ఒకటైతే క్రియేట్ చేశారు. అదే మా అన్న పెళ్ళి. మళ్ళీ పెళ్ళి, మళ్ళీ మళ్ళీ పెళ్ళి. ఎన్నిసార్లు పెళ్ళి చేస్తారండి వాళ్ళ అన్నకి? వాళ్ళ అన్న ఏమన్నా అనకూడదు, మంచి ఏజ్లో ఉన్నారా, జాబా, ఇంకోటా? అమ్మాయిలు మ్యారేజ్ చేసుకోవాలి అంటే అప్పట్లో లాగా గుడ్డిగా వెళ్ళిపోవట్లేదు. ఇప్పుడైతే ఒకటికి 10 సార్లు క్రాస్ చెక్ చేసుకుని మరీ పెళ్లి చేసుకున్నాను. అలాంటిది వాళ్ళ అన్నకి మళ్ళీ పెళ్లి చేస్తున్నాం అని చెప్పి అంటున్నారు అంటే, నాకైతే మళ్ళీ ఇదొక కొత్త డ్రామాలా అనిపిస్తుంది అనమాట. సో ఏంటంటే, పెళ్లి చూపులు అవుతాయి, వీళ్ళు అనుకోగానే ఆటోమేటిక్గా వెంటనే పెళ్లి చూపులు అయిపోతాయి అండి. పెళ్లి చూపులు అవుతాయి, పెళ్లి చూపులు అవ్వగానే ఎంగేజ్మెంట్ స్టార్ట్ అవుతుంది. వీళ్ళు షాపింగ్స్ చేస్తారు, కొన్ని జ్యువెలరీ షాప్కి వెళ్ళి జ్యువెలరీ షాపింగ్ చేస్తారు, అన్నీ చేస్తారనమాట. అన్నీ చేసిన తర్వాత ఏమవుతుందంటే, పెళ్లి కూతురు వాళ్ళు హ్యాండ్ ఇస్తారు. ఈ అన్న పిచ్చోడైపోతాడు, ఆమె లవ్లో పడిపోయి పిచ్చోడైపోతాడు అనమాట. సో ఇట్లా ఇది ఒక ప్రొసీజర్. లాస్ట్ టైం సేమ్ ఇదే చేశారు. వాళ్ళు ఇల్లు లాక్కోవడం అని చెప్పి, అదని చెప్పి, ఇదని చెప్పి, మళ్ళీ పాతింటికి కొత్త హౌస్ రెంట్కి తీసుకున్నాము, వెళ్ళిపోతున్నాము. ఆ తర్వాత మళ్ళీ ప్రెగ్నెంట్, మళ్ళీ పిల్లలు, మళ్ళీ సీమంతం, ఇట్లా రొటీన్గా వెళ్ళిపోతూనే ఉందన్నమాట వాళ్ళది. సో ఇదన్నీ వ్యూస్ కోసం అని చెప్పి క్లియర్గా అందరికీ అయితే అర్థమవుతుంది. కానీ ఇంత మోసం చేస్తూ ఇన్ని అబద్ధాలు చెప్తూ వీడియోస్ చేయాల్సిన అవసరం లేదు నన్ను అడిగితే. ఎందుకంటే వాళ్ళకున్న చాలా అంటే చాలామంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు వాళ్ళకి. సో వాళ్ళు ఏంటంటే ఏ కంటెంట్ చేసినా కానీ చూస్తారు. అప్పుడు ఇలాంటి దారి ఎందుకు ఎంచుకోవాలి? మంచిగా ఉండే దారి అంటే, ఇప్పుడు వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఏ ఫుడ్ పెడతారు, వాళ్ళ వ్లాగ్స్ ఏంటి, పిల్లలు ఎలా పెంచుతున్నారు, సంథింగ్ అలాంటివి పెడితే చాలా అంటే చాలా బాగా రీచ్ వస్తుంది. కానీ ఇలా ఏడ్చేవి, ఎప్పుడు కూడా బాధగా ఉండేవి అలాంటివి పెట్టారు అంటే క్లిక్ చేస్తారు జనాలు అని చెప్పి వాళ్ళు ఇంకా దానికి అలవాటు పడిపోయారనమాట. సో నేను ఏదైతే క్రిటిసైజ్ చేయడానికి చెప్పట్లేదు, కానీ ఇలా యూజ్లెస్గా వాళ్ళ గురించి వాళ్ళు ఇట్లా మాట్లాడడం ఇదంతా వేస్ట్ అనిపిస్తుంది. అందరూ కూడా తిడుతూ ఉంటారు, కొంతమంది అయితే డైరెక్ట్గానే తిడుతున్నారు. కామెంట్స్ ఇప్పుడు ఈ మధ్య ఆన్ చేశారు, అంతకుముందు కామెంట్స్ ఆన్లో ఉండేవి కాదు, కానీ ఇప్పుడు కామెంట్స్ ఆన్లో ఉంటున్నాయన్నమాట. అందరూ కూడా మీరు చేసేవి కావాలని చేస్తున్నారు, సంథింగ్ అట్లాంటి కామెంట్స్ కూడా పెడుతున్నారు. సో ఇవన్నీ కూడా ఎందుకు మీకు తగలకుండా ఉంటాయి కదా. సో కొంతమంది అంటారు కదా, చిన్నపిల్లలు ఇద్దరు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏదైనా తిట్టినా కానీ అవన్నీ కూడా పిల్లలకు కూడా తగులుతాయి అని చెప్పి అంటారు కదా. సో మీరు ఇలాంటివి చేయకుండా ఉంటే బాగుంటుంది అని నా ఒపీనియన్ అనమాట. నా ఒపీనియన్ చెప్పడం కోసం మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. సో మళ్ళీ మీరు రొటీన్గా మళ్ళీ మా అన్నకు పెళ్లి చేస్తున్నాము, పెళ్లి చేస్తాము, దీని మీద నెగిటివ్ కామెంట్స్ పెట్టొద్దు అని అంటున్నారు. ఖచ్చితంగా నెగిటివ్ కామెంట్స్ చాలా వస్తాయి. ఎందుకు అంటే, మీరు చేసేది అలా ఉంది కాబట్టి. సో మీకు ప్రమోషన్స్ వస్తున్నాయి, వ్యూస్ వస్తున్నాయి, అలాంటప్పుడు ఇలాంటి కంటెంట్ ఎందుకు ఎంచుకోవాలి? ఏదో మంచిగా అంతకుముందు మీరు చేసే ఫుడ్ బ్లాగ్స్ చాలా అంటే చాలా బాగుండేది, చాలా మంచి రీచ్ వచ్చేది కూడా. సో అది ఎందుకు ట్రై చేయకూడదు? మీరు మళ్ళీ ఎందుకు స్టార్ట్ చేయకూడదు? ఇలా అబద్ధాల్లో బతకాల్సినంత అవసరం ఏముంది? మీ అన్నకు మెంటల్ ఎక్కియాల్సిన అవసరం, హాస్పిటల్ బెడ్ ఎక్కియాల్సిన అవసరం ఏముందండి? అవునా కాదా చెప్పండి? సో మీరు చేసేవి అన్నీ కూడా క్లియర్ కట్గా అందరికీ అర్థమైపోతున్నాయి కాబట్టి, కొంచెం ఈ కంటెంట్ని కనుక కొంచెం మీరు రీక్రియేట్ చేస్తే చాలా అంటే చాలా బాగుంటుందని నా ఒపీనియన్ అనమాట. సో మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్లో చెప్పండి. అలాగే వీళ్ళు చేస్తున్న ఓవర్ యాక్షన్ కానీ, లేకపోయినట్లయితే ఈ వీడియోస్ కానీ అంతా కూడా ఏమనుకుంటున్నారు అంటే, కావాలని చేస్తున్నారా అనుకుంటున్నారా, లేకపోయినట్లయితే వాళ్ళు నిజంగానే ఇదంతా రియల్గా జరుగుతుంది అనుకుంటున్నారా అనేది అయితే కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. లాస్ట్ టైం వాళ్ళ అన్న పెళ్ళి గురించి వాళ్ళు చేసిన హడావిడి అయితే చూసేసాం కదా. సో అది చూసి ఎంగేజ్మెంట్ కూడా కంప్లీట్ అయిపోయిందా? నాకు గుర్తులేదు. ఎంగేజ్మెంట్ కంప్లీట్ అయి పెళ్ళి ఆగిపోయిందా? ఎంగేజ్మెంట్ ఆగిపోయింది. ఎంగేజ్మెంట్ ఆగిపోయింది. ఎస్ ఎంగేజ్మెంట్ ఆగిపోయింది. వాళ్ళు గోల్డ్ తీసుకుని వెళ్ళిపోయారు. ఎంగేజ్మెంట్ ముందు గోల్డ్ ఎందుకు ఇస్తారండి? డబ్బులు ఎందుకు ఇస్తారండి? ఇల్లు
వాళ్ళ పేరు మీద ఎందుకు రాస్తారండి? ఇదంతా కామెడీ కాకపోతే. అంటే అందరూ అంటున్నారంట, "మీ అన్నకి పెళ్లి చేయవా? మీ అన్నని నువ్వు యూజ్ చేసుకుంటున్నావా?" సంథింగ్ అట్లా అంటున్నారంట. అందుకోసం అని చెప్పేసి వాళ్ళు ఈ విధంగా చేస్తున్నాము, అన్నకి పెళ్లి చేస్తున్నాం అని చెప్తున్నారు. "నువ్వు సెటిల్ అయిపోయావు, మీ అన్నని సెటిల్ చేయవా?" అని అడుగుతున్నారంట. అందుకోసం అని మ్యారేజ్ చేస్తున్నాం మా అన్నకని చెప్తున్నారు. ఆ అన్న అయితే చాలా సిగ్గుపడిపోతున్నాడనమాట. సో నాకైతే ఇదంతా కామెడీగా అనిపిస్తుంది. సో దీని గురించి పెళ్లి సంబంధాలు చూస్తారు, పెళ్లి చూపులకొస్తారు, పెళ్లి చూపులు అయిపోతాయి. తర్వాత మ్యాచ్ ఫిక్స్ అవుతుంది, ఎంగేజ్మెంట్ అవుతుంది. ఎంగేజ్మెంట్ గోల్డ్ షాపింగ్ చేసి ఆ గోల్డ్ షాపింగ్లో గోల్డ్ పోయిద్దనమాట. అమ్మాయి వాళ్ళు తీసుకొని అమ్మాయి వాళ్ళు మళ్ళీ మోసం చేస్తారు. ఇంక ఇదే స్క్రిప్ట్ వాళ్ళ అన్నకి మెంటల్ ఎక్కడం ఇదంతా చూస్తున్నా, వింటున్నా కానీ బాలేదనమాట. సో కంటెంట్ అనేది మార్చితే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్లో చెప్పండి. వాళ్ళు చేసే వీడియోస్ జెన్యూన్ అని మీరు అనుకుంటున్నారా? నేనైతే కాదు అని బల్లగుద్ది అయితే చెప్తాను అనమాట. జెన్యూన్ అయితే ఖచ్చితంగా కాదండి. వీళ్ళు కావాలని చెప్పి ఈ విధంగా వ్యూస్ కోసం మాత్రమే చేస్తున్నారనమాట. సో ఇల్లు కట్టడము, ఇల్లు కట్టి ఆ ఇంట్లోకి వెళ్ళడం, వీళ్ళు ఆ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయినప్పుడు ఇల్లు గొడవలు జరిగి ఆ ఇల్లు అనేది వేరే వాళ్ళు ఇవ్వడం, వేరే వాళ్ళకి పోవడం, ఇదంతా కూడాను అంత గుడ్డిగా మనం అన్ని డబ్బులు ఇవ్వం కదా, అంత గుడ్డిగా అంత బంగారం వాళ్ళకి ఎంగేజ్మెంట్ అవ్వకుండా పెళ్ళి అవ్వకుండా ఎందుకు ఇస్తాం చెప్పండి. సో ఇదంతా ఒక ట్రాప్ అనమాట. ఒక వ్యూస్ కోసం అని చెప్పి ఇలా సాడ్గా పెడితే అయ్యో ఏమైంది పాపం వీళ్ళకి అని చూస్తారు అని మాత్రమే చేస్తున్న వీడియో అని నాకు అనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోదు. నెగిటివ్ కామెంట్స్ అనేవి చాలా వస్తూ ఉంటాయి. వాళ్ళకైతే చాలా ఎక్కువ వస్తాయి, ఎందుకంటే వాళ్ళు జెన్యూన్ కాదు కాబట్టి. సో ఈ విధంగా చెప్పిన మాకు కూడా ఖచ్చితంగా నెగిటివ్ కామెంట్ అయితే వస్తుంది. చాలామంది వాళ్ళ సబ్స్క్రైబర్స్ కానీ వాళ్ళ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాకు ఖచ్చితంగా నెగిటివ్ కామెంట్ అయితే పెడతారు. దేని గురించి అంటే నీకెందుకమ్మా వాళ్ళ గురించి సంథింగ్ అని చెప్పేసి. కానీ నాకు ఎందుకో వాళ్ళని చూడగానే చెప్పాలి అనిపిస్తుంది అనమాట. నేను వాళ్ళ గురించి వీడియోస్ చేయకుండా చాలా డేస్ అయిపోయింది. చాలా డేస్ కాదు, మంత్స్ అయిపోయింది. మనకెందుకులే నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి కదా అని చెప్పి నేను ఆలోచించి వాళ్ళ గురించి వీడియోస్ అయితే చేయడం లేదనమాట. సో అంత టైము లేదు, అంత ఖాళీగా కూడా నేను లేను. కానీ రీసెంట్గా వాళ్ళ వీడియో చూసిన దానిలో మళ్ళీ అన్నకు పెళ్లి చేస్తున్నాము అని చెప్పి ఆ వీడియో అయితే నాకు రికమెండేషన్లో వస్తే చూసాను అనమాట. అది చూసిన తర్వాత కింద కామెంట్ సెక్షన్ ఆన్లో ఉన్నప్పుడు కామెంట్స్ చూసిన తర్వాత నాకు అనిపించింది సో ఈ సజెషన్ ఇవ్వాలి అని చెప్పి. ఎందుకంటే ఈ కంటెంట్ జనం నమ్మట్లేదన్నమాట. సో జెన్యూన్ కాదు అని చెప్పి వాళ్ళకి అర్థమైపోతుందన్నమాట. సో అందుకోసం అని చెప్పి కంటెంట్ అనేది మార్చుకుంటారని చెప్పి మాత్రమే నేనైతే ఈ వీడియో చూస్తున్నాను. ఖచ్చితంగా మీరు ఈ వీడియో చూస్తారని నాకు తెలుసు. సో ఈ వీడియో చూసినప్పుడు ఈ కంటెంట్ అనేది కొంచెం మార్చుకుంటే బాగుంటుంది. నేను మిమ్మల్ని క్రిటిసైజ్ చేయాలని, నెగిటివ్గా చెప్పాలని చెప్పైతే ఏమనుకోవట్లేదు. అందరిలాగా నేను తిట్టడం అలాంటివి కాదనమాట. జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే చెప్తున్నాను అంతే. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వాళ్ళ యొక్క జెన్యూనిటీ గురించి మీరు ఏమనుకుంటున్నారు అనేది అయితే కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మొదటిసారి మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అనేది చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది తప్పనిసరిగా యాక్టివేట్ అయితే చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రియాంక క్రియేటివ్ వ్లాగ్స్. బాయ్.